హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఆంధ్ర చేపల పులుసుని చూపించబోతున్నాను. సింపుల్ గా శ్రమ లేకుండా మంచి టేస్టీ చేపల పులుసు వండుకోవాలనుకుంటే నేను చెప్పే కొలతలతో చేస్తే బ్యాచులర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చిటికల్లో వండేస్తారు. అంత ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఆంధ్ర చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1 కేజీ చేపలను తీసుకున్నానండి. ముందుగా చేపలని నీళ్లతో 2 సార్లు వాష్ చేసి చివరిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన అనేది పోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఒక బౌల్లో 45 గ్రాముల చింతపండును కడిగి తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. చేపల పులుసుకు కావాల్సిన మసాలా కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఆ తరువాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి స్లైసెస్, 20 వెల్లుల్లి రెవ్వలు, 1.5 ఇంచ్ అల్లం ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గాక 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు టమాటాలను తీసుకున్నానండి. టమాటా ముక్కలు పీల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించండి. చూడండి, టమాటా మగ్గి పీల్ సపరేట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా మసాలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అడుగు ఫ్లాట్ గా మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. చేపల పులుసుకి నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడయ్యాక 10 నుంచి 15 మెంతులు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని నూనెలో మసాలా పేస్ట్ని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈలోగా నానబెట్టుకున్న చింతపండును స్క్వీజ్ చేసి చింతపండు రసాన్ని తీసుకోవాలి. మరోసారి నీళ్లు పోసుకొని చింతరసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోకి తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. చింతరసం కోసం నాకు 500 ml నీళ్లు పట్టాయండి. వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేశాక మీరు థిక్ గ్రేవీ కావాలంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. నేను కాస్త పల్చగా చేస్తున్నానండి. సో 250 ml వాటర్ ని యాడ్ చేసి మరోసారి తిప్పుకొని మూత పెట్టి బాగా నీళ్ళని మరిగించాలి. ఇలా మరిగించాక ఉప్పు, కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కారం ఎక్కువగానే పడుతుందండి. మరోసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కల్ని వేశాక కడాయి 2 వైపులా పట్టుకొని ఇలా కుదించండి. గరిటతో కదిలించొద్దు. ఇలా కుదించాక మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కడాయి 2 వైపులా పట్టుకొని కుదించుకుంటూ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, చేప బాగా ఉడికింది. చేప ఇలా పఫీగా వస్తే ఉడికినట్లండి. చివరిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి చల్లారనివ్వాలి. మీరు ఏ చేపను తీసుకొనైనా ఈ ప్రొసీజర్ ఫాలో అయి చేస్తే టేస్ట్ లో చేంజ్ అనేది అస్సలు ఉండదండి. పూర్తిగా చల్లారాక తింటేనే ముక్కకి మసాలా పట్టి చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ ఆంధ్ర చేపల పులుసుని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.